సంగ వాడిపోయిన మల్లె పువ్వు వాసన చూడటానికి పనికిరాలి, అది చెత్త గొప్పలో విద్యలు వేయటానికి తప్ప. నీవు ఒకప్పుడు అందాల రాశివే, చంద్రబింబానివే. ఆ చంద్రబింబానికి గర్వం ఎక్కువై గ్రహణం పట్టింది. గ్రహణం నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. ఇచ్చేదానా ఎన్ని దినాలు నిన్ను నా పాదదాచిగా దగ్గరకు తెచ్చి ధైర్యాన్ని కానీ నీ సౌందర్యానికి సన్మోగించడై కాదు. కావాలనుకుంటే లక్షల కొలది అందాల తంద మామూలు పక్కీలు పాదాల దగ్గర అంశల్లా తాటాడుతూ ఉంటారు. ఏం చూపించమన్నావా? నీ కంటే కోటి నుండిగా అందగత్తిని కావాలి. ప్రపంచంలో ఉన్న అందగత్తెలలో ఒక అందగత్తిని చూపించు. మన టింగు రంగుల సంగకు చేత్తో ఎవరి సువర్ణ సుందరి? స్వర్లోకము నుండి నరలోకము నుండి స్వర్లోకములకు దిగి వచ్చిన అప్సరసయ, పంచవీలు గాని పట్టమనిషి రతీదేవియా? ఎన్నాళ్ళు వృధా పరుచుకున్నాను. ఈ జవరాన్ని పొందునందని జన్మ ఎందులకు కాంచన కావాలి. ఎవరి సువర్ణ సుందరి? పాలగడ్డకు పట్టపురాని కార్యవర్తి రాజు అర్థాంగి బాలలాగమ్మ మహాప్రతివ్రత. మహాపతివ్రత సరి అయిన తరచుడు దొరకనంత వరకు ప్రపంచంలో ప్రతి ఆడిది పతివ్రతే. సంగ చూసావన్నీ కంటే కొలుకులాడిని, నీకంటే అందగతిని లేదని విర్రగేవి కదే. దాని కాళ్ళు తూళ్ళి రేదముకైనా చనిపోగలవా నువ్వు?